వీళ్ళు అనేక అరాచకాలు చేస్తున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సో 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్లో ఆయన కాసేపట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సో పార్టీ అంటే గత 2 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్లో ఒకంత ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇక కొన్ని అంశాలతో ప్రజల్లోకి రావాలని చెప్పని భావిస్తున్నారు. సో ప్రధానంగా నీటి వాటాలకు సంబంధించి ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ 91 టీఎంసీలకు డిజైన్ చేస్తే 91 టీఎంసీల కోసం పార్టీని ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 45 టీఎంసీలకు మాత్రమే ఒప్పుకుందని చెప్పని కేసీఆర్ చెప్తున్నారు. ప్రధానంగా ఈ అంశాన్ని ఆయన తొలుత ఆయన టేకప్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ అంశం మీదనే ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలానే నల్గొండలో ఒక సభ నిర్వహించాలనుకుంటున్నారు. సో రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే అంశం మీద ఆయన సభను నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. సో ఇంకా కేసీఆర్ మీద ఇప్పటి వరకు అనేక విమర్శలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, అసెంబ్లీకి రావట్లేదు అంటూ గత ప్రభుత్వ వైఫల్యాలను అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు సో కేసీఆర్ విస్తృత సమావేశంపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సో 2 ఏళ్ల పాలన తర్వాత సో రానున్నటువంటి రోజుల్లో సో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సో ఇక పూర్తిగా పాలన మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించబోతున్నారు. ఇక పార్టీలో కూడా చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా సరిదిద్దుకొని ఇక స్పీడ్గా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఇక గాంధీ భవన్ దగ్గర మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో సిద్ధార్థ్తో మాట్లాడదాం. సిద్ధార్థ్, సో కేసీఆర్ ఇన్నాళ్ళుగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ వరుస ఓటములతో పూర్తిగా నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి కౌంటర్ యాక్షన్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి? సో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశమయ్యారు. సో రేపు పార్టీ మంత్రులతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. సో ఈ నెల ఆయన అసెంబ్లీ సమావేశాలను కూడా ముఖ్యంగా ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే కేసీఆర్ లేవనెత్తుతున్నటువంటి అంశాల మీద ఆయన అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించబోతున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్కు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కౌంటర్ ప్లాన్తో ముందుకెళ్లేటువంటి అవకాశాలున్నాయి? చాలా రోజుల నుంచి కేసీఆర్ బయటకు రావాలని కాంగ్రెస్ నేతలు ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలా సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ బయటకు రావాలి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆ హోదాను ఆయన ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక చాలా రోజులకు కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్ ఈరోజు చేస్తున్నటువంటి సమావేశం పైన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. కాసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషము, ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా రావాలనే విషయాన్ని చెప్పారు. ఇక నదీ జలాలకు సంబంధించిన విషయాన్ని కేసీఆర్ దాన్ని ఇనిషియేషన్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు కూడా గ్రహించారు. కేసీఆర్ బయటకు వెళ్తే బయట ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తాయి. ముఖ్యంగా వాళ్ళ 10 ఏళ్ల పాలనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 2 సంవత్సరాల పాలనకు తేడా స్పష్టంగా కేసీఆర్కి కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో తప్పంతా కేసీఆర్ది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. పక్క రాష్ట్రంకు వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ చెప్పడానికి ఏం లేదు, చెప్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడం తప్ప కేసీఆర్ చేసేది ఏం లేదు అనే విషయాన్ని చెప్పాడు. ఇక దాంతోపాటు ఏబిఎన్తో ఉదయం నుంచి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కానీ, లేదంటే మధు యాష్కి కానీ వీళ్ళందరూ కేసీఆర్ మీద కౌంటర్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్కి ఫామ్ హౌస్లో చలిపెట్టింది కాబట్టే ఆయన బయటకు వచ్చిందని మధు యాష్కి చెప్పారు. దాంతోపాటు ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేసీఆర్ను కలిసినటువంటి సందర్భంలో కేసీఆర్కు ఇవ్వమని మోడీ ఒక చిట్టి ఇచ్చారు. ఆ చిట్టిని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేసీఆర్కు తెచ్చిన తర్వాత అది చదివిన తర్వాత మోడీ ప్లాన్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికే కేసీఆర్ బయటకు వచ్చారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కేసీఆర్ బయటకు రావడం వల్ల కాంగ్రెస్కి వచ్చే నష్టమేమీ లేదు. ఆయన ప్రజల్లో ఉండాలి, ముఖ్యంగా అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద దృష్టి సారించాలి, ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి, వాటిని మేము ఖచ్చితంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సమావేశానికి వచ్చినట్టే రానున్నటువంటి రోజుల్లో ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం, ఆ అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ రావాలని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇంకొక విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కేటీఆర్ వల్ల కేటీఆర్తోని ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేయడమో నడపడమో
కావట్లేదు కాబట్టే ఆ పార్టీ మరింత ఇబ్బందులు పడుతుంది కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చాడనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద కేసీఆర్ యాక్షన్కి కౌంటర్ యాక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తుంది. సో నదీ జలాల అంశానికి సంబంధించి కేసీఆర్ చేసేటువంటి పోరాటానికి కౌంటర్గా సో ప్రజల్లో ముఖ్యంగా గత ప్రభుత్వం చేసేటువంటి పొరపాట్లను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో రేపు ఆయన మంత్రులతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సో కేసీఆర్ చెప్పేటువంటి ప్రతి మాటకు లేదా కేసీఆర్ చేసేటువంటి ప్రతి విమర్శకు కూడా గట్టిగానే బదులివ్వాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునివ్వబోతున్నారు. మొత్తం మీద కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయన చెప్పదలుచుకుంటూ చెప్తారు. సో మీడియా ప్రతినిధులు అడిగేటువంటి ప్రశ్నలకు కనుక ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం ఇస్తే సో అనేక అంశాల మీద కేసీఆర్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంట్లో ప్రధానంగా గత ప్రభుత్వ చేసినటువంటి అవినీతి మీద సొంత బిడ్డనే విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో కవిత చేస్తున్నటువంటి విమర్శలకు ఆరోపణలకు కేసీఆర్ ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు. సో మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ సో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అవినీతి మీద అనేక కేసులను కూడా వేసింది. అది కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసేటువంటి కమిషన్ విచారణ కావచ్చు లేదా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం